హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 అత్యాధునిక నౌక విధ్వంసక క్షిపణులను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ ఉరాన్ మిసైళ్లను అండమాన్ నికోబార్ తీరంలో పరీక్షించినట్లు ఇండియన్ నేవీ అధికారి ప్రతినిధి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణి కొత్త వెర్షన్ను ఉపరితల నుంచి, ఉరాన్ క్షిపణిని నౌక మీద నుంచి పరీక్షించారు. ఈ 2 నిర్దేశిత లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకున్నాయని నౌకాదళం ప్రకటించింది. జనవరి 20న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ను ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. 12 రోజుల వ్యవధిలో ఇది 2వ ప్రయోగం కావడం విశేషం. క్షిపణి పరీక్షలకు సంబంధించిన వీడియోలను అండమాన్ నికోబార్ కమాండ్ విడుదల చేసింది. ఈ సందర్భంగా క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపింది. ఉరాన్ క్షిపణిని పాత నౌక LCU-38 నుంచి పరీక్షించారు. పాక్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో భారత్ తన అమ్ముల పొదలోని బ్రహ్మోస్ క్షిపణి కొత్త వేరియంట్లను పరీక్షిస్తుండడం గమనార్హం. బ్రహ్మోస్ క్షిపణులను రష్యా సహకారంతో భారత్ అభివృద్ధి చేసింది. గాలి, ఉపరితలం, సముద్రం నుంచి ప్రయోగించగలిగిన ఈ క్షిపణులను న్యూక్లియర్ వార్ హెడ్లతో పాటు యాంటీషిప్, ల్యాండ్ అటాక్ వేరియంట్లతో మార్పులు చేసింది. 21వ శతాబ్దపు అత్యంత ప్రమాదకరమైన క్షిపణుల్లో ఒకటిగా బ్రహ్మోస్కు పేరుంది. బ్రహ్మోస్లో బ్రహ్మ అంటే బ్రహ్మపుత్ర, మోస్ అంటే మస్క్వో, రష్యాలో ప్రవహించే నది పేరు. భారత్, రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ద్వారా సబ్మెరైన్లు, నౌకలు, సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నాయి. లక్ష్యాన్ని ఛేదించడంలో బ్రహ్మోస్ క్షిపణికి ఖచ్చితత్వం ఎక్కువగా ఉంది. ఇది గంటకు 4300 కిలోమీటర్ల వేగంతో శత్రు స్థానాలను ధ్వంసం చేయగలదు. దీని పరిధి 400 కిలోమీటర్లు. శత్రువుల రాడార్ నుంచి తప్పించుకునే సాంకేతికత దీని అదనపు బలం. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.